నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది అన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. ఎవరి ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు, లేకపోతే ఉండగానే కొత్త వాళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తున్నారా, వాళ్ళ పనితీరు బాగాలేక శాఖలు ఏమన్నా మార్పు చేస్తున్నారా, ఈ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఏపీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. రామ్మోహన్ నాయుడిని విమానయాన సంస్థ శాఖ నుంచి తప్పించేసి వేరే శాఖకు బదిలీ చేస్తున్నారన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. లేదు పూర్తిగానే తప్పిస్తారు అంటూ మరొక వర్గం కూడా డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఏం జరుగుతుంది, ఎవరు ఇన్ అవుతున్నారు, ఎవరు అవుట్ అవుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ రామ్మోహన్ గారు ఏవియేషన్ మినిస్టర్గా కొనసాగుతున్నారు. ఆయనను తప్పించబోతున్నారు, శాఖలు మార్పు చేయబోతున్నారంటూ రెండు వినిపిస్తున్నాయి. ఉద్వాసన పలకబోతున్నారు అన్నది ప్రధానంగా వస్తున్నటువంటి వార్త. ఎందుకంటే ఉద్వాసన పలికితే ఎవరికి అవకాశం పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కొనసాగిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారిని తొలగించి భాజపా నుంచి పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు వీరిరువురు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పోటీ పడుతున్న నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు, సీఎం రమేష్ గారు ఒకే సామాజిక వర్గం, వెలం సామాజిక వర్గం కాబట్టి రామ్మోహన్ నాయుడు గారు తొలగిస్తే భాజపా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ గారికి ఇస్తే తెలుగుదేశం నుంచి ఎవరికి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. తెలుగుదేశంతో పాటు జనసేనకు కూడా వారికి ఉన్నటువంటి ఇద్దరు లోక్సభ సభ్యులలో ఒకరికి అవకాశం కల్పించాలని వారు కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వల్లభనేని బాలశౌరి గారు ముందంజలో ఉన్నారు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఏమీ తక్కువ తినలేదు. వారు కూడా వారి వంతు ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు అని వినవచ్చినప్పటికీ బాలశౌరి గారి వైపే పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం సంధ్య గారు. అలా మీకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇప్పుడు పురంధేశ్వరి గారు ఖచ్చితంగా తనకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి. అత్యంత ప్రాధాన్యత అంటే వారు ఏకంగా లోక్సభ స్పీకర్ కోరిన వారిని డిప్యూటీ స్పీకర్కి పరిమితం చేస్తారని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం, ముందస్తు సమాచారం. ఎందుకంటే వారు నిజంగా స్పీకర్ కావడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తునే సాగుతున్నాయి. సాగినప్పటికీ కూడా ఒక్కసారిగా స్పీకర్ అనేటప్పటికి, మహిళా స్పీకర్ అనేటప్పటికీ నిజంగా ఖచ్చితంగా సమున్నతమైనటువంటి పదవి, చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టే. కాకపోతే ఏంటంటే భాజపా నిబంధనలు, వాళ్ళ యొక్క కఠినతరమైనటువంటి నిర్ణయాలు ఏ స్థాయిలో ఉంటాయంటే తొలినాళ్ల నుంచి భాజపాతో కలిసి ప్రయాణం చేశారా లేదా మధ్యలో వేరే పార్టీ నుంచి వైదొలిగి మనతో కలిసి ప్రయాణం చేస్తున్నారా అనేటటువంటి ఒక విధానాన్ని వాళ్ళు ఒకసారి అనుసరించి చూస్తారు. దానిని ప్రామాణికంగా తీసుకుంటారు. తీసుకున్న దృష్ట్యా పురంధేశ్వరి గారికి ఖచ్చితంగా పదవి యోగం అయితే ఉండబోతోంది. డిప్యూటీ స్పీకర్గా వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. సీఎం రమేష్ గారి ప్రయత్నాలు, సీఎం రమేష్ గారు కేంద్ర మంత్రి కావడానికి వారు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే అసలు తెలుగుదేశం నుంచి ఎవరికి అవకాశం వస్తుంది, ఎవరు ఈసారి కేంద్ర మంత్రి వర్గంలో తెలుగుదేశం నుంచి వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు అన్నది అందరినీ ఒకంత ఆసక్తికరంగా రాజకీయ విశ్లేషకులు ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే రాజంపేట, తిరుపతి ఇవన్నీ, కడప ఇవన్నీ వైకాపా ఖాతాలో ఉన్నాయి. అట్లాగే మీకు అనంతపురం, కర్నూలు ఇక్కడి నుంచి గెలిచి వచ్చినటువంటి, నంద్యాల గెలిచి వచ్చినటువంటి లోక్సభ సభ్యులందరూ మొదటిసారి తెలుగుదేశంలో వాళ్ళు మొట్టమొదటిసారి గెలిచినటువంటి లోక్సభ సభ్యులు అయిపోయారు. అలాగే మొదటిసారి గెలిచినప్పటికీ నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే చివరి నిమిషంలో వైకాపాని వీడి వారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ వచ్చి వారు తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం బలోపేతానికి వారు చేసినటువంటి కృషి వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పరిగణలోకి తీసుకుంటారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్టు ఉంటుంది అనేటటువంటి ఒక సమీకరణ చేస్తున్నట్టు ఒక విశ్వసనీయ సమాచారం ఉంది. ప్రశాంత్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుందాం అనుకున్న వారు సున్నితంగా తిరస్కరించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, వారిని కేంద్ర మంత్రివర్గంలోకి పంపాలనేటటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకోవచ్చు అనేటటువంటి అంశం అయితే అక్కడ చర్చకి వచ్చింది. మిగతా ఎవరిని తీసుకున్నా లోక్సభలో మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు అవటం, మీరు ఎవరైనా సామాజిక సమీకరణలు పొసగకుండా ఇప్పుడు కలిసిట్టి అప్పలనాయుడు గారు ఉత్తరాంధ్ర కాకపోతే మొట్టమొదటిసారి విజయనగరం లోక్సభ నుంచి వారు గెలిచారు. అలాగే ఇప్పుడు
విశాఖకు వచ్చేటప్పటికి భరత్ గారు కమ్మ సామాజిక వర్గం అయిపోయారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఒక్కరికే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకరికి కమ్మ సామాజిక వర్గానికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా రెడ్డి, ఒక కాపు, జనసేనలో కాపు, భాజపాలో వెలమ అనేటటువంటి సామాజిక సమీకరణలు చేశారు. భాజపాలోనే కమ్మ సామాజిక వర్గం నుంచి పురంధేశ్వరరావు గారికి వారికి అవకాశం డిప్యూటీ స్పీకర్గా ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వల్లభనేని బాలశౌరి గారికి కాపు సామాజిక వర్గం నుంచి అవకాశం ఇస్తే మరి పిసి మోహన్ గారు కూడా బలిజ సామాజిక వర్గం బెంగళూరు సెంట్రల్ కర్ణాటక నుంచి 4వ పర్యాయం లోక్సభ సభ్యుడిగా గెలిచినటువంటి భాజపా నేత, సీనియర్ నేత, వారు దశాబ్దాల తరబడి వారు కేంద్ర మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నటువంటి అంశం. మరి వారికి కూడా అవకాశం వస్తుందా రాదా అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ నుంచి మనకి ఇప్పటికే బండి సంజయ్ గారు కాపు సామాజిక వర్గం నుంచి వారు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు. వారికి ఉద్వాసన పలుకుతారా, శాఖల మార్పు ఉంటుందా, ఉండబోతుందా? ఈటెల రాజేందర్ గారి పేరుని తెర మీదకి ఇప్పుడు తెలంగాణ భాజపా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. మరి తెలంగాణ రాజకీయాల్లో భాజపా బలోపేతం చేయాలి అని అనుకుంటే బండి సంజయ్ గారి అవసరం కేంద్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంటుందని భావించి బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు ఒక దగ్గర వారికి పొసగడం లేదు కాబట్టి ఈటెల రాజేందర్ గారిని కేంద్రానికి పంపించి బండి సంజయ్ గారిని రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి బండి సంజయ్ గారిని ఫేస్ ఆఫ్ ద పార్టీగా వారిని ఎంచుకొని రేపు ఎన్నికల వేళకి భాజపా శ్రేణులు సిద్ధం చేసేటటువంటి ఒక సర్వ సైన్యాధ్యక్షుడిగా బండి సంజయ్ గారిని ముందుంచుతారన్నది కూడా మన ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. సంజయ్ గారు, కాసేపటి క్రితమే లక్ష్మణ్ గారి ఇంట్లో వీరిద్దరు భేటీ జరిగింది. కానీ ప్రజెంట్ ఆయన మీదున్న అంటే ఫోక్సో యాక్ట్ కేసుకు సంబంధించి పార్టీలో నెగిటివిటీ నేపథ్యంలో బండి సంజయ్ గారిని ఫేస్ ఆఫ్ ద పార్టీ చేసే అవకాశం లేదు. ఎక్కువ మంది సభ్యులు కొంత ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారు అన్న ఇంకొక వార్త కూడా వినిపిస్తూ ఉంది. బండి సంజయ్ గారికి ఉద్వాసన పలికి ఈటెల రాజేందర్ గారిని కేంద్ర మంత్రిగా తీసుకోబోతున్నారు అనేసి అని ఇన్సైడ్ టాక్. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పదప్రయోగం చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు. దొరకనంత వరకు అందరూ దొరికితే దొంగలు అని చెప్పి మనకి ఇవాళ మన జీవితంలో మనం ఎదురు చూడనటువంటి సంఘటనో, దుస్సంఘటనో, లేకపోతే మాయని మచ్చో మన మీద ఇవాళ పడింది కాబట్టి మొత్తం భాజపా శ్రేణులు లేకపోతే భాజపా అధినాయకత్వం బండి సంజయ్ గారి మీద గుర్రుగా ఉంది అంటే మాత్రం అది అవాస్తవం అని మనం అనుకోవచ్చు. దానిని ఏమంటారు, దాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అంటాను. ఇప్పుడు ఫేస్ ఆఫ్ ద పార్టీ కాకపోవచ్చు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2004 ఎన్నికలు, 2009 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే పిసిసి అధ్యక్షులు ఎవరు? ధర్మపురి శ్రీనివాస్ గారు. కానీ ముఖ్యమంత్రి అయింది ఎవరు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, లేకపోతే మీ వ్యక్తిగత జీవితంలో మీరేమిటి, లేకపోతే చాలా సున్నితమైనటువంటి అంశము, లేకపోతే మరొకటి ఇంకొకటి, కాసేపు వీటినన్నింటినీ పక్కన పెడితే పార్టీని ముందుండి నడిపించేటటువంటి శ్రేణుల్ని సమాయత్తపరిచేటటువంటి వాళ్ళ మైండ్ సెట్ని ఖచ్చితంగా నేను భాజపాకు ఓటు వేయాలనేటటువంటి ఒక మాస్ అప్పీల్ ఉన్నటువంటి లీడర్ బండి సంజయ్ గారు అన్నది ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం. బండి అంటే పార్టీ నుంచి వినిపిస్తున్న ప్రధాన వాయిస్ ఏంటంటే బండి సంజయ్ గారిని మీరు ముందర వేస్తే అవతల వాళ్ళకు మనమే ఆశ్రమించినట్టు అవుతుంది, కన్న కొడుకుని దారిలో పెట్టలేని వాడు పార్టీని ఏం దారిలో పెడతాడు అని ఒక మాట ప్రతిసారి తెర మీదకి వస్తుంది. కాబట్టి ఇది సమంజసం కాదేమో అన్న వాదనను చాలా మంది తెర మీద తీసుకుంటారు. మిగతా వాళ్ళందరి వ్యక్తిగత జీవితాలు బయటికి పడనంత వరకే ఇవన్నీ. ఈవేళ మనకు దొరికిపోయారు లేకపోతే వచ్చారు కాబట్టి అంటే ఇప్పుడు ఈవేళ భాజపాలో బండి సంజయ్ గారికి ఎదురెళ్తున్న వాళ్ళ, లేకపోతే మేము ఆయన్ని ఎదుర్కోగలం అనుకుంటున్న వాళ్ళ, ఆయన కంటే మేము తోపులు తురుముకాలను అనుకుంటున్న వాళ్ళందరూ కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే తప్ప సొంత పార్టీలు ఆయనతోనూ లేకపోతే ఆయన భాజపాతోనూ వాళ్ళు కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఎవరు బండి సంజయ్ గారిని వద్దనుకోవట్లేదు, కాదనుకోవట్లేదు. వెలుపల పార్టీల నుంచి వచ్చి రాజకీయంగా అవకాశాలని ఎప్పటికప్పుడు తమను తాము కాపాడుకోవడానికి పార్టీలకు వచ్చినటువంటి చాలామంది బండి సంజయ్ గారి మీద బురద చల్లుతా ఉన్నారు అనమాట. మరి వాళ్ళకి ఎందుకంత భయపడ్డం, అది భయపడ్డం, ఆహ్వానం అనేది అది భయపడ్డం, వెళ్ళింది, అది భయపడ్డం. వేరే వాళ్ళకి ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన అది భయపడ్డం అంటే వేరే వాళ్ళకి బీజేపీ గాలం వేసి ఆహ్వానం పంపిస్తుంది. ఈటెల రాజేందర్ గారు అదే కోవకు చెందినవారు. ఈటెల రాజేందర్ గారు ఆయనంతటా ఆయన పార్టీలోకి రాలేదు, ఆయన ఆహ్వానిస్తే వచ్చారు. రాజీనామా చేసి వచ్చి ఆ ఒరవడిలో అవకాశం లేదు, వేరే పార్టీలకు వెళ్ళడానికి ఆయనకు అవకాశం లేదు. నుంచి వచ్చింది పిలుపు, అవకాశం లేదు, వచ్చింది పిలుపు. కాంగ్రెస్ ఎక్కడుంది? కేంద్రంలో ఉందా లేకపోతే ఎక్కడుంది కాంగ్రెస్? చెప్పండి.
కాంగ్రెస్ ఎక్కడుంది? కేంద్రంలో ఉందా? భారతదేశంలో, సువిశాలమైన భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో తెలంగాణ కాంగ్రెస్ రేపు పార్టీ అధికారంలో ఉందా? ఇక్కడ లేదు కదా, రాష్ట్రానికి సంబంధించి లేదు మాట్లాడుతున్నాం. కదా. మన కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి వచ్చినా రేపు ఎక్కడైనా ఏమైనా కావచ్చు. కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఈటెల అంటే రాజేంద్ర గారు రాష్ట్రంలో- కేంద్రంలో భాజపా అధికారంలో ఉంది కాబట్టి ఆయన కేంద్ర మంత్రి కాగలరు, లేకపోతే గవర్నర్ కాగలరు, లేకపోతే ఇంకోటి కాగలరు. ఎవరు? ఈటెల రాజేంద్ర గారు. కేంద్రంలో అధికారంలో లేని పార్టీతో ఎక్కడ అంటకాగుతారు? ఎక్కడ రేవంత్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తారు చెప్పండి? తెలంగాణ భావోద్వేగ సమయంలో ఒక బలమైనటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేంద్ర గారు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా కావచ్చు, ఆ భావోద్వేగ సమయంలో తెలంగాణ ప్రతీకాత్మక సంబంధించినటువంటి అంశంలో వారి యొక్క పాత్ర ఖచ్చితంగా ప్రభావం చూపించలేదు అని నేను అనటం లేదు. కాకపోతే ఏంటంటే అవకాశాల కోసం, రాజకీయంగా తమను తాము కాపాడుకోవడం కోసం, లేకపోతే తమను తాము నిరంతరం నాయకులుగా కొనసాగించుకోవాలనుకోవడం కోసం ఒక పార్టీలోకి వచ్చి ఆ పార్టీలో పుట్టి ఆ పార్టీలో ప్రయాణం చేస్తున్నటువంటి నేతల్ని మీకు ఈ పార్టీతో ఏం సంబంధం, ఈ పార్టీలో మీరు ఉండటం వల్ల మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది అనేటటువంటి బురద చల్లడం అనేది ఏంటంటే వీళ్ళంతటి మాస్ లీడర్లుగా ఎదగచ్చు కదా. ఎందుకంత భయపడ్డాం బండి సంజయ్ గారిని చూసి? ఇక్కడ ఇవాళ రేపు ఆ పార్టీలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారు ఉన్నారు, ఎందుకు బీజేపీని అధికారంలో తీసుకురాలేదంటే సమాధానం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాల నుంచి ఉన్న నేతలు ఉన్నా ఎందుకు వాళ్ళు రేవంత్ రెడ్డి వచ్చేదాకా కాంగ్రెస్ కి జవసత్వాలు రాలేదు అని అంటే సమాధానం ఆఫ్ ద రికార్డు మనం ఒక రోజు మొత్తం చర్చించుకునేటటువంటి పెద్ద విషయాలు. ఎప్పుడు ఆన్ కెమెరా మాట్లాడే విషయాలే కాదవి ఈ విషయాలు. ఇప్పుడు మీరు లేవనెత్తిన 2 అంశాలు ఆఫ్ ద రికార్డ్ ఒక రోజంతా మాట్లాడుకునేటటువంటి విషయాలు. ఆన్ కెమెరా వీక్షకులకు మనం తెలియజేయలేనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వీటిలో చాలా ఉంటాయి. ఏ పార్టీకైనా ఉంటాయి, పార్టీకని కాదు అన్ని పార్టీలకు బయట కనిపించే దానికి తెర వెనుక జరుగుతున్న వాటికి ఏమాత్రం సంబంధం ఉండదు. మనుషుల జీవితాల్లోనే ఇప్పుడు నలుగురిలో ఉన్నదానికి నలుగురు లేనప్పుడు ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో మరి ఎవరు ఇన్ అవుతారు, ఎవరు అవుట్ అవుతారు. మీరు అన్నట్టు పురంధరేశ్వరి గారు మరి డిప్యూటీ స్పీకర్ ఆవిడ స్పీకర్ కోసం ట్రై చేశారు. ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అన్న న్యూస్ మొన్నటిదాకా వినిపించింది. మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నారనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. చూద్దాం ఎవరు తెర మీదకి వస్తారనేది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. ధన్యవాదాలు సంజయ్ గారు.